ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. లూకా సువార్త 16 వచనం నుండి 21 వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 వచనం నుండి 21 వచనం వరకు. వారు వెళ్ళిన వెంటనే మరియమ్మను యేసేపును తొట్టిలో పరిండియున్న శిష్యులు కనుగొనిరి. వారు శిష్యువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనసున పదలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయేరే. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. హ్యాపీ న్యూ ఇయర్. అందరి గట్టిగా చప్పట్లతో అందరికి కూడా కొద్దిగా శ్రమ అనుకోకుండా మీకు ఇరువైపులా ఉన్నవారు ఒకసారి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే ఒక చక్కటి అవకాశము దేవుడు మనకు ప్రసాదించారు. మన కుటుంబీకులతో, మన యొక్క ఇరుగు పొరుగు వారితో, మన యొక్క సంఘ సభ్యులతో కలిసి మరొకసారి దైవ సన్నిధికి వచ్చే ఒక మహాభాగ్యాన్ని మనకు ప్రసాదించినందుకు నిజంగా మనందరము కూడా దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు ఈ యొక్క ఆరాధన ద్వారా మరి సమర్పించి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకించి ఈ రాత్రి సమయంలో ఒక ఆత్మీయమైనటువంటి ఒక అంశం గురించి ధ్యానించాలన్నటువంటి
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించాలని నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభు నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించే శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై గారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకము నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇదిగో లోక పాపములను పరిగణించు ప్రభువు, ఈ దివ్య గురుకుల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి 2 లైన్లుగా రావాలమ్మా. అందరు కూడా గమనించండి, గుంపు గుంపుగా రాబాకండి. 2 లైన్లు కట్టి 2 వరుసలుగా వచ్చినట్లయితే ఈ కార్యక్రమం జయప్రదంగా నెరవేర్చిన వారం అవుతాం. నడిపించను గాక.
కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును కొత్త ఆశలను ఆదిపుచ్చుకున్న రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా నూతన జీవమును కొత్త ఆశలను ఈ సంవత్సరమంతా పడేసి ఆనందింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదకై మీకు శ్రమ వచ్చి పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు నిన్ను దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందు అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయన భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము వసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకుని వెలుగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పరిశుద్ధ దేవ బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అదే